ఖైదీల మాయింది ఎక్కిస్తుడు అసలు దేనికి వచ్చి అసలు ఎందుకు ఎక్కిస్తున్నారంటే సార్ మీరు చూసినా సార్ చూసినా సార్ మీరు అసలు దేనికి ఎక్కినా చూసినా సార్ దేనికి ఎక్కిస్తున్నా చూసినా లేదు బండి కాదు సార్ చెప్పండి సంబంధమే లేదు క్యాటరింగ్ ఉందంటే క్యాటరింగ్ పోతున్నాం మీరు ఎందుకు పని పట్టుకొని చూసిండ్రా క్యాటరింగ్ పోయేటోళ్ళని కూడా వదిలిపెడతలేరు తెలంగాణ పోలీసులు. అంటే రోడ్ల మీద జనం తిరుగుడు కూడా పాపమే అయింది కదా. ఇడిచిపెట్టుండ్రి సారు మా పనులేందో మమ్మల్ని చేసుకొని ఉండ్రని ఎంత చెప్పినా బల్మిట్కి వ్యాన్ ఎక్కించిండ్రు. కథలు చెప్పకుండ్రి కహానీలు మాట్లాడకుండ్రి అన్నట్టు లోపలికి నెట్టి తలుపులు వేసిండ్రు. మేము ఉద్యమాలు చేసే దానికి వచ్చిన వాళ్ళం కాదు ఇడిచిపెట్టుండ్రి అన్నా కూడా ఏం లేదు. ఇంత రీజన్ ఉంటే ఎందుకు ఎక్కిస్తారట్లా వాట్సాప్ చెక్ చేసినాక కూడా వ్యాన్ ఎక్కించిండ్రు. ఊరడిగి పేరడిగి జేబులన్నీ దడిమి ఏవింత ఎరగని పసిపోరడి బట్టి గొంతు పిసికేసిన గోసల రాజ్యంబు అని గోరేటి ఎంకన్నా సంతపాటలు లేపినట్టు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. కంటి కనిపిస్తే చాలు లోపటేషుడే అన్నట్టు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు చేసిండ్రు. కానీ ఇంత ఘోరంగా పోలీసులు చేయలేదు. అరే క్యాటరింగ్ పని చేసుకునేటోళ్ళను పట్టుకొని పోవడింది. సరే అలవాట్ల పొరపాటు అన్నట్టు పట్టుకున్నారని అనుకుందాం. వాళ్ళు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా పోలీస్ వ్యాన్ ఎక్కించుడైంది. కాబట్టి పబ్లిక్ మీకు చుట్టుపక్కల ఏమన్నా ధర్నాలు జరిగితే అక్కడ అసలే ఉండకుండ్రి. కాలినడకన అసెంబ్లీ దిక్కు అసలే పోకుండ్రి. ఏ పోలీస్ వ్యాన్ వచ్చి ఎక్కడికి తీసుకుపోతారో తెలియదు. అంత ఆగమాగం పర్సన్ అవుతుంది. పైలమ్మల తెలంగాణ పోలీసుల తీరు జర మంచిగా లేదు. జాగ్రత్త.